కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తీర్పు ఇచ్చేశారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, నాస్ట్రడామస్ చెప్పిన, వంగాబాబా చెప్పిన 2025 సంవత్సరం నుంచి మనకి కలియుగ అంతం ప్రారంభం కాబోతోందన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభం అవుతుంది. రోగాలు బాగా పెరుగుతాయి, కరోనా ఎలా వచ్చిందో అలా. తర్వాత హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ చెప్పారు, ఇంకా ఇలాంటివి 82 వైరస్లు వస్తాయని. తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదూతల కరాళ నృత్యం చేస్తాయని, ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని, ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే 2027 తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు, తర్వాత ఈ యొక్క దొంగతనాలు, అక్రమ సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు. ఏది చూసినా సరే డబ్బు చుట్టూ, స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పొచ్చు, అఘోరి వర్షిణి వెళ్ళిపోయారు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. మరి అలాగే డబ్బు కోసం, అహంకారం కోసం, మతోన్మాదం, ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు? మానవత్వపు విలువలు 2025 నుంచి దిగజారిపోతాయని. కల్కి పుట్టేశాడు. మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే, పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజ్ గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందులో రామయోగి గారు, మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట. 40 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఈయనున్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు, నా పేరు కాలజ్ఞానంలో ఉంది, మరి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి. చక్కగా ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు. ఆయన వెళ్ళి చూసొచ్చాడు, కాశీనాథ్ మహారాజ్ కుమారుడేనయ్యా, అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని. అయితే అట్ ద సేమ్ టైం మాణిక్యేశ్వరి మాత మరి వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగారు రాశారు. కల్కి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం మాణిక్యేశ్వరి మాతే కల్కి అవతారం. ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు, సీనులు లేవు, మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట. ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని. ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు. 5వ క్లాసు 2వ క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరూ దండం పెడతారు. ఆ తర్వాత అప్పుడు ఆమెను అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు. ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తణుకు చెమటమ్మ గుడి కట్టారు. రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు. ఆ అమ్మను సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు. ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడ చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు. ఏదో పండితులు వీళ్ళంతా చాగండి కోటేశ్వరరావులాగా, గరికపాటి నరసింహారావులాగా. మరి వీళ్ళంతా కూడా ఏమిట్రా బాబు అని అంటే, నోరు మూసుకొని వినండిరా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి ఒక వెధవ పెడతాడు. వెంకటేశ్వర ఈయన చూసిన ఈయన చెప్పేది వినాలో నవ్వాలో, అరే బాడుకో ఏమి నవ్వుతావురా స్టూపిడ్ ఫెలో, ప్రొఫెసర్ చెప్తే నవ్వడమేంట్రా, తోలు తీసేస్తాను వెధవ, దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాడని చెప్తున్నాడు ఈయన అంటే, ఒరే లుచ్చ, శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చూసావురా? ఇప్పుడు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళెవరన్నా చూసారా? ఏ స్వామీజీలు బాబాలు? నీకెందుకురా? కృష్ణుడు నువ్వు చూసావురా? బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా గాడిద. పరశురామ అవతారాలు ఎత్తుతారు, తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయి. పాపం ఆయన మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు.
అరే స్టూపిడ్ ఫెడోస్, పోయే కాలం ఏంట్రా మీకు? సంకర జాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు? మిగతా ఛానల్ వెధవలు, ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని, తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, చదువు సంధ్య లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు, పురాణాలు చెప్పిస్తారు. కంటెంట్ నిండాలి అంతే. అంతేగాని ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు. ఈ గాడిదల ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే. ఎలాగా చక్కగా రెమెడీస్, ఏమంటే రెమెడీస్ చెప్పేసేయండి, రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం. రెమెడీస్ పనికిమాలిన రెమెడీస్. అరే గాడిదెళ్ళారా, ప్రజల్లారా, గాడిదెళ్ళారా, కొంతవరకు వినండిరా, మేధావులకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంట్రా, వాళ్ళ షాపులు నడుపుతారా, వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు, శాంపుల్స్ ఇస్తాం, అంతా డాక్టర్సేరా. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ప్రొఫెసర్లు మాకు తెలియదారా? తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు, గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్, రాజమండ్రి. అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు, వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా? వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్. ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్, అందరికీ తెలుసు. అలాగే ఈ షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా, అవి మీరు కొంటున్నారు. కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు, అరే గాడిదెళ్ళారా, కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు, చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మీరు వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బిల్డింగ్లు కట్టేశారా, మీ సమస్యలు తీరిపోయినాయా? రెమెడీ అంటే అది కాదు. జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టూపిడ్ ఫెలోస్. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువులు అయినటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు, వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలీదు, ఆ గురుతత్వం తెలీదు. ఒక వెధవ అంటాడు, వెలాసిటీ ఆఫ్ ఆడికి 0 సబ్స్క్రైబర్స్తో ఉంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి, కామెంట్ పెట్టినప్పుడు నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటా, నీ సంగతి. ఫుల్ అడ్రస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళు ఎవరో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను, గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను. ఎవరు పెట్టర్రా, నేను పెడుతున్నాను. ఎందుకు? మీరు బాగుపడాలనే ఉద్దేశంతో. ఎవ్వరు కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు. మరి నువ్వు ఇంకేం మాట్లాడతారా? అసలు వీడియోలు వినండిరా, నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు? స్టూపిడ్ ఫెలోస్. నేను గురువుని, నేను ఒక సమాజ సంస్కరణ కోసం, రిఫర్మేషన్ కోసం, రెనోవేషన్ కోసం రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నా. నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం, మా ఛానల్స్లో చెప్తున్నాను. నీకు ఎందుకురా, నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే దొబ్బేయాలంతే. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది. ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడున్నాను? అరే గాడిదా, నీకు చెప్పాను కదరా, బాల్య దశ, యౌవన దశ, వార్ధక్య దశ ఉంటాయిరా అని. నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడివి కాదు, నీకు జ్యోతిష శాస్త్రము రాదు. తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా, ఆనంద్ మార్గ్ ఓపెన్ చేయండి రా, ఆనంద్ మార్గ్ ఆశ్రమం తాంత్రిక్ గురువు ఆయన. కపాల సాధన కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది. స్వాడ్ ఇంత సైజు ఉండాలి అని చెప్పేసి ఎలాగైతే సిక్కులకు ఉంటుందో అలా ఉన్న ఆర్గనైజేషన్స్ రా. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి దాని సంస్థలు రావి. అలాంటి జగద్గురువులను చూసుకోకుండా మీరు వినకుండా ఏదో పిలకేసేసుకొని వచ్చేసి 4 మొక్కలు చెప్పేసి జ్యోతిషాన్ని నింపేసి ఎవడరా మీరంతా అసలు? వాళ్ళని అడగండి వెళ్ళి, స్టూపిడ్ ఫెలోస్. ఇక్కడ ఆ ఛానల్స్, కొన్ని యూజ్లెస్ ఛానల్స్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు చెప్పేవేమో భారత్ ఎడిషన్ అని ఒక చిన్న దాంట్లో పెట్టడము, 9 మ్యాక్స్లో గాడిదలను అందరినీ తీసుకొచ్చి పెట్టడం. ఏంట్రా ఇది? ఇస్ దిస్ ద వే దట్ యుల్ డూ? అంటే మీకు యాంకర్లు ఏమో జీతాలు వాళ్ళ జీతాలు పెంచుకోవడం కోసమని ఎవరిని పెడితే వాళ్ళు ఉప్పరోళ్ళని సచ్చరోళ్ళని అన్నట్టుగా చక్కగా ఈ యొక్క ఇది మీకు కంటెంట్ ఉండాలంటే అరటిపళ్ళు అమ్మేవాళ్ళని, ఈ కూరగాయల వాళ్ళని అందరినీ తీసుకొచ్చి నింపిస్తారా మీరు? యాంకర్ జీతం రావాలని చదువుకున్న వాళ్ళే తీసుకొచ్చి మీరు చదువుకున్న పండితులు ఏమో చిన్న ఈ యొక్క ఛానల్స్లో పెడుతూ పెద్ద ఛానల్స్లోనేమో నీకు సబ్స్క్రిప్షన్ ఉందా? నిమిషంలో సబ్స్క్రిప్షన్లో పోతాయి. చదువు, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్. ఇంత రఫ్గా ఉండకపోతే మీకు స్మూత్గా చెప్తామా? మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా? సో లెజన్ హియర్ ఆఫ్టర్. చక్కగా కలియుగము శ్రీనివాసుడు ఏమేం చేశాడు, ఈ ద్వాదశ జ్యోతిర్ల రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలు, అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను.
ఒక్కొక్క రాశిని చూడండి. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ ఏలినట్స్ వెళ్ళిపోయిందండి మార్చి 24 తర్వాత, మార్చి 29, 2025 సంవత్సరంలో. ఇప్పుడు మన మకర రాశి వారికి ధనస్థానంలోకి రాహు వచ్చేసాడు మే 18 తర్వాత నుంచి. కాబట్టి ధనం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి జరుగుతుంది. కఠినంగా మాట్లాడటము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మరి మీనరాశిలో ఉండడం వల్ల మకర రాశి వారికి ఆడవాళ్ళంతా కూడా ఎదురు తిరగడము, కాస్త స్త్రీలతో శత్రుత్వము అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క శని మీకు శుభమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహం నేచపట్టి ఉండడం వల్ల మీ భార్య యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంచెం చింతన చెందుతూ ఉంటారు. విడాకులు ఇస్తారు ఒక పక్క, ఉత్తుత్తు విడాకులని కాగితం ఏముంటుంది మన ఇద్దరి మధ్య అని చెప్పి అమాయకురాలైనటువంటి ఆడవాళ్ళకి విడాకులు ఇచ్చి ఒకే ఇంట్లో ఉందామని కబుర్లు చెప్తారు. కోర్టుల్లో కేసులు వేస్తారు. పోలీస్ ఆఫీసర్లు చెప్పినా వినరు, కోర్టు లాయర్లు చెప్పినా వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా వినరు. కానీ మీరంతా కూడా చక్కగా భార్య యొక్క ఆరోగ్యం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తూ కొంతమంది ఎవరైతే కోర్టుల్లో కేసులు ఉన్నారో అటువంటి వాళ్ళు చేయడం అనేటటువంటిది, కృత్రిమంగా నాటకాలు ఆడడం అనేటటువంటిది క్లియర్గా మీ భార్యకి తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు. ఇక బుధాదిత్య యోగం వచ్చింది మనకి రవి బుధుల వల్ల. ఈ యొక్క శని శుక్రులు ఇద్దరు కూడా మరి మకర రాశి వారికి అందరికీ కూడా మరి మూడో ఇంట్లో ఉండడము, ఈ కారణాల వల్ల ఇవన్నీ మనం గమనించినట్లయితే వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు ఈ మధ్య ఈ కాలంలో వాహనాలు పెద్ద విషయం కాదు. బుధాదిత్య యోగం అంటే అంత ఈజీగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇళ్ళు వాహనాలు లేనటువంటి వాళ్ళు కూడా వాహనాలు కొంటారు. ఇక మరికొన్ని పరిహారాలు చేసుకోవాలా, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మకర రాశి వారంతా కూడా కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు 9 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే భైరవీదేవి, త్రిపుర భైరవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఆ జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా, అంతేకాకుండా మర్రివడలతో మీరు అమ్మవారి ప్రక్కన పెట్టి మర్రివడలను కోసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలండి అని అంటే, మీకు చక్కగా మర్రి చెట్టు పక్కనే ఉన్నటువంటి రావి చెట్లు ఉంటాయి, జమ్మి చెట్లు ఉంటాయి. మరి ఆ రావి చెట్టుకి నీళ్లు పోస్తూ, రావి చెట్టుకి శనివారం కూడా మీరు ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.